బ్రేకింగ్ న్యూస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. త్వరలో శాఖల వారీగా సీఎం వరుస సమీక్షలు చేయనున్నారు. వచ్చే 3 months యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని శాఖల కార్యదర్శులను సీఎం ఆదేశించారు. అటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై సీఎం దృష్టి సారించారు. ప్రభుత్వ పథకాల స్టేటస్, ప్రభుత్వం నిర్ణయాలు ఏ దశలో ఉన్నాయి, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై సీఎం నివేదికను కోరారు. సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. రెడ్డిక సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ పెట్టారు. అయితే త్వరలో శాఖల వారీగా కూడా సీఎం వరుస సమీక్షలు చేయనున్నారు. ఇక వచ్చే 3 నెలల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని శాఖల కార్యదర్శులకు ఇప్పటికే సీఎం అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న తరుణంలో కూడా ఇప్పుడు సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకునడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక అటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై కూడా సీఎం దృష్టి సారించారని చెప్పాలి. ప్రభుత్వ పథకాల స్టేటస్, ప్రభుత్వ నిర్ణయాలు ఏ దశలో ఉన్నాయి, ఇక దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై కూడా సీఎం నివేదికనైతే కోరారు. ఇక సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో నివేదికలు సిద్ధం చేసే పనిలో కూడా అధికారులు ఉన్నారు. ఇక పాలనపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. త్వరలో శాఖల వారీగా సీఎం వరుస సమీక్షలు చేయనున్నారు. వచ్చే 3 months యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని శాఖల కార్యదర్శులను సీఎం ఆదేశించారు. అటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పై సీఎం దృష్టి సారించారు. ప్రభుత్వ పథకాల స్టేటస్, ప్రభుత్వ నిర్ణయాలు ఏ దశలో ఉన్నాయి, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై సీఎం నివేదికను కోరారు. ఇక సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో నివేదికలు సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే 3 months యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనుకోవచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మొత్తం పాలనా అంశానికి సంబంధించి కూడా స్పీడ్ పెంచారు. ఇటీవల కాలంలో తాజాగా సీఎంఓలో పలు మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించి కీలక పదవుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 months యాక్షన్ ప్లాన్తో రావాలని కూడా అన్ని శాఖల అధికారులకు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అది ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే సీనియర్గా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ విభాగం పైన కూడా పూర్తి స్థాయి పట్టున్నటువంటి వ్యక్తికి సిఎస్గా బాధ్యతలు అప్పచెప్పారు. ఇక డీజీపీ మార్పుకు సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో కూడా అతి కొద్ది కాలంలో ఉన్నటువంటి డీజీపీ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో కూడా నూతన డీజీపీ నియామకానికి కూడా ఇప్పటికే ఆయన కసరత్తు ప్రారంభించారు. ఇక ప్రధానంగా కూడా పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక పెండింగ్ ఫైల్స్ విషయంలో కూడా అవన్నీ కూడా మొత్తం యాక్షన్ ప్లాన్తో కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసే విధంగా కూడా ప్రతి ఒక్క అధికారి సిద్ధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర సమాచారంతో అందరూ రావాలంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే మనం చూసాం సీఎంఓలో కొత్తగా కూడా జయేష్ రంజన్ ఎవరైతే చాలా కీలకంగా ఉన్నటువంటి సీనియర్ అధికారి, గతంలో టూరిజంతో పాటు పలు శాఖల్లో కీలకంగా పనిచేసినటువంటి జయేష్ రంజన్ సంబంధించి కీలక బాధ్యతలు అప్పచెప్తూ కూడా ఆయన సీఎంఓలోకి తీసుకోవడం జరిగింది. ఇక శ్రీనివాసరావు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన కూడా చాలా సీనియర్ అయినటువంటి అధికారిని కూడా ప్రస్తుతం సీఎంఓలకు సలహాదారునిగా ఆయనను తీసుకున్న పరిస్థితి. ఇక పూర్తిగా ఎవరినైతే బదిలీ చేశారో వాళ్ళకు సంబంధించి కూడా సంగీత, షాన్వాజ్ కాసిం, చంద్రశేఖర్ రెడ్డిని కూడా సీఎంఓ నుంచి బదిలీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కూడా ఆయన మరికొద్ది రోజుల్లోనే ఆయన చీఫ్ కమిషనర్గా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరికొన్ని కీలక మార్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది.
ప్రధానంగా కూడా ప్రభుత్వం పథకాల స్టేటస్తో పాటు ప్రభుత్వ నిర్ణయాలు ఏ దశలో ఉన్నాయి, ఏదైతే తాజాగా ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తుందో వాటి పనితీరు అంశానికి సంబంధించి కూడా అధికారులకు ఎంత మాత్రం అవగాహన ఉంది, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఏ పథకం ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు అన్న అంశాలకు సంబంధించి ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి కూడా గతంలో మనం చూసాం ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న నేపథ్యం కూడా చాలా స్పష్టంగా ఎవరైతే ఏసీ రూమ్లకు పరిమితం కావద్దు, ప్రజల్లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకు చెప్పాలి ప్రజలకు అనేది. ఎందుకంటే చూసాం మనం రీసెంట్గా ఏదైతే ఆ ధరణి ప్లేస్లో వచ్చినటువంటి భూభారత్ అంశంలో కూడా చూస్తున్నాం, విలేజ్ లెవెల్లో కూడా ఐఏఎస్ అధికారులు వెళ్ళి పరీక్షించాలని చెప్తా ఉన్నారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ప్రతి అంశానికి సంబంధించి మహిళల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, పింఛనర్స్ కావచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకం విషయంలో కూడా ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులకు అనుభవం ఉండాలి. మరోపక్క వాళ్ళు చాలా ఈజీగా కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి అనే అంశాన్ని పదే పదే ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇటీవల కాలంలో మరింతగా ముఖ్యమంత్రి అయితే స్పీడప్ చేశారు. పాలన పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించే విషయంగా సీనియర్ అధికారులకు బాధ్యత అప్పచెప్పే పనిలో భాగంగా ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. రీసెంట్గా నియమించినటువంటి సిఎస్ కావచ్చు, ఆ తర్వాత జయేష్ రంజన్ సీఎంలోకి తీసుకున్న అంశానికి సంబంధించి కావచ్చు, ఇక కీలక అధికారుల విషయంలో కూడా ఎవరైతే కమిషనర్గా కూడా ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి నియమించబోతున్న చీఫ్ కమిషనర్గా ఇవన్నీ కూడా చూస్తూ డీజీపీ మార్పుకు సంబంధించి కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ప్రతి విభాగానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హోంశాఖతో పాటు పలు ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, టూరిజం సంబంధించి కావచ్చు, ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో కావచ్చు, అభివృద్ధి అంశానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క అధికారికి అవగాహన ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం స్మితా సబర్వాల్ని కూడా తప్పించినటువంటి అంశానికి సంబంధించి మిస్ వరల్డ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒక ఐఏఎస్ అధికారిని కూడా తప్పించిన నేపథ్యానికి సంబంధించి ఆమె ప్లేస్లో జయేష్ రంజన్కి కూడా బాధ్యత అప్పచెప్పినటువంటి స్థితి మనం చూసాం. అంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా సీఎంఓ పరిశీలిస్తుంది. ఎక్కడ ఏం జరిగినా, ఎలాంటి పొరపాటు జరిగినా, ఎక్కడైతే ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ నష్టం చేకూర్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆఫీస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు మనం చూసాము ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ కూడా ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తూ వచ్చారు. అలాగే అభివృద్ధి పరంగా కూడా అటు ఫోకస్ పెట్టిన సీఎం అయితే మరి ఇప్పుడు ప్రజలకు చేరువయ్యేందుకు ఇంకా ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అండ్ అలాగే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి ఇప్పటి వరకు నివేదించే అవకాశం ఉంది అధికారులు? ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఏ శాఖలకు కీలకంగా ఉన్నారో వాళ్ళంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగిన ప్రతి విషయానికి సమాధానం చెప్పే విధంగా ప్రిపేర్ కావాలి. మరోపక్క మనం చూసి చాలా పెద్ద ఎత్తున కూడా మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఐఏఎస్లకు సంబంధించి కావచ్చు, ఐపీఎస్ సంబంధించి కావచ్చు, జిల్లా కలెక్టర్ల విషయంలో కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా పాలన పైన పూర్తి సమీక్ష చేస్తూ ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు కూడా ఇకపై ప్రతి విభాగానికి సంబంధించి సమీక్షించబోతా ఉన్నారు. సమీక్షించే అంశాలకు సంబంధించి ఎవరికి ఎంత అవగాహన ఉంది, ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, ప్రభుత్వ పథకాల పనితీరు ఏ విధంగా ఉంది, అసలు పెండింగ్ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి, కీలకమైన దశలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే క్రమంలో ముఖ్యమంత్రి ప్రస్తుతం అయితే స్పీడప్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. త్వరలో శాఖల వారీగా వరుసగా కూడా సమీక్షలు నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం ఫైనాన్స్ అంశానికి సంబంధించి కూడా రీసెంట్గా ముఖ్యమంత్రి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి చాలా క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఆదాయాన్ని పెంచే మార్గాలతో పాటు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాబట్టి చాలా సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా కీలక పదవుల్లో నియమిస్తూ వస్తున్నాయి. ఉన్నటువంటి అధికారులతో ఏ విధంగా పని చేయించుకోవాలి, మొన్న రీసెంట్గా ఒక ముఖ్యమైనటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ తొలగించుకుంటూ పోలేము, ఉన్నవారితో పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, లబ్ధిదారులకు మేలు జరగాలి, ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ముందుకు వెళ్ళాలని కూడా అధికారులకు. మరోపక్క అధికారులు ఎక్కడ కానీ నిర్లక్ష్యం వహించినా, ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో వెళ్లకుండా కానీ ఖచ్చితంగా చర్యలు తప్పవనే హెచ్చరికలు కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భం ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రికి సంబంధించి కూడా పాలనా విభాగం పైన స్పీడప్ చేయించారు. ప్రతి విభాగానికి సంబంధించి ప్రతి ఒక్క అధికారి సిద్ధంగా ఉండాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి, పథకాల అంశం కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా పూర్తి డేటాతో తన దగ్గరికి రావాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ప్రతి విభాగం పైన కూడా సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. రైట్, ఇక అటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సీఎం సర్కార్ అయితే వచ్చే 3 months యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు అయితే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ లో ఉన్న పనులపై కూడా ఫోకస్ పెట్టాలని, త్వరితగతిన వాటిని పూర్తి చేసే విధంగా వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. ఇక